సుధాకర్ గారు నమస్తే అండి. ఇది దేశంలో హిందూ హైందవ ధర్మానికి సంబంధించిన సినిమా ఇది. దీని వెనకాల కూడా కుట్రలు చేసినారనేటువంటి అనుమానం కూడా మాకుంది. ఓకే. అదే విధంగా ఏంటంటే ఇది సినిమాని సినిమాలాగే చూడాలి, కానీ నిర్మాతలు అనేటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళ సమస్యను అంతర్లీనంగా పరిష్కరించుకుని వెంటనే సినిమాని రిలీజ్ చేసినంత పని ఈ రోజు ఏదైతే చేయలేదో, ఈ రోజు అభిమానుల యొక్క ఆత్మ అనేటువంటిది ఈ రోజు చాలా ఆవేదనతోటి రాత్రంతా కూడా చాలా మంది ఈ యొక్క సమస్యను పరిష్కరించడంలో ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు అనేటువంటిది కూడా అనుమానంగా ఉంది. అదేవిధంగా నిర్మాతల యొక్క సమస్య అనేటువంటిది వ్యక్తిగతం కాదు, ఇది మంచి సినిమా. ఈ సినిమాని దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ చేసిన సందర్భంలో ఇటువంటి సంఘటన రావడం మంచిది కాదు. అదేవిధంగా యోగి గారు లాంటి వారు కూడా ఈ సినిమాని ప్రశంసించే సందర్భం ఉంది. కానీ అదేవిధంగా దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలానో, కొండల్లో మరి ఈ రోజు సాధువులు ఎలా ఉంటారో రక్షణ కొరకు అనేటువంటి సినిమాని ఆస్వాదించడానికి వచ్చేటువంటి వాళ్ళు మాలాంటి హిందూ హైందవ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కూడా నిరుత్సాహపరిచింది. అయితే నిర్మాతలు కానీ వెంటనే ఆలోచించి మద్రాస్ హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చేట వాళ్ళు వెంటనే ఎవరైతున్నారో ఫైనాన్షియల్ యొక్క సమస్యను పరిష్కరించి ప్రపంచవ్యాప్తంగా హిందూ హైందవ ధర్మాన్ని కాపాడే విధంగా ఈ సినిమా ఉంది కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలనేటువంటిది మేమంతా కూడా నిర్మాతలు కోరుతున్నాం. అభిమానులు ఎవరు నిరుత్సాహపడుతూ నిర్మాతల యొక్క తప్పిదాలు అనేటువంటి కొన్ని ఉన్నప్పుడు కూడా మనం అంతా కూడా ఆత్మ సంబంధించిన వారందరూ కూడా ఈ రోజు మనోధైర్యాన్ని ఇస్తూ ఖచ్చితంగా సినిమాని వెంటనే రిలీజ్ చేసే విధంగా అభిమానులు సహకరించాలి. సినిమా థియేటర్ల దగ్గర కూడా మనమందరి సినిమా యాజమాన్య సంబంధించిన థియేటర్ల వారు సహకరించాలి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మళ్ళొక్కసారి హైందవ ధర్మాన్ని కాపాడే సినిమా అఖండ 2 తాండవం అనేది మనందరూ వీక్షించడానికి ఎదురు చూడాలి. ఎవరు కూడా నిరుత్సాహపరచొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. హైందవ ధర్మాన్ని కొరకు మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. ఈ 2 ప్రభుత్వాలే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇటువంటి దాన్ని ఏదైనా ఉంటే వెంటనే సరి చేయడానికి కూడా మరి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా సహకరించాలనేటువంటిది కూడా మేము కోరుతున్నాం.